టమోటా ఒకటి అనుకున్నాం కానీ మమ్మమ్మమ్మమ్మ కూరగాయలన్నీ మన మీద పగబట్టినట్టే చేస్తున్నాయి. ఇప్పుడు ఏది ముట్టుకున్నా 100 అంటున్నారు. నిన్నటిదాకా డిమాండ్ లేని కూరగాయలకు కూడా ఇప్పుడు 70-80 వసూలు చేస్తున్నారు. అయినా ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా. అందుకే జేబులకి పెద్ద బొక్క పడుతుంది. మార్కెట్లో అడుగు పెట్టాలంటే గుండె అదిరిపోతుంది. పైగా కూరగాయలకు తోడు నాన్ వెజ్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అట్లా మార్కెట్కి పోయేద్దాం పదండి ఒకసారి. ఆదివారం నాడు అంగట్లకు పోవాలంటేనే ఒళ్ళు చల్లు అంటుంది. దేన్ని మందలు ఇచ్చినా మంటలు పుట్టిస్తున్నాయి. ఓ రోజు కూరగాయలు, ఇంకో రోజు నీసు కూరలు ధరలింటేనే దయ్యం పట్టుకున్నట్టు అవుతుందట పబ్లిక్ కు. అన్నేమో గాని ఐతారం నాడు కోడి కూర ధరలు చూస్తే ఇక తునకలు గంకుడు కష్టమే అంటున్నారు. కిలో కోడి కూరకు 300 మీదనే అయిందట. ఐతారం వస్తే చాలు శానా దుక్కుల ఇదే కథ అవుతుంది. నెరి ఖమ్మం జిల్లాలో అయితే కిలో కోడి కూరకు 320 కేంచి 330 దాకా ధర పలుకుతుంది. దాదాపుగా చిన్నపిల్లలు ఫ్యామిలీస్ లో సండే అంటే చికెన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారు. ఎంత కాస్ట్ అయినా దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా మొన్నటిదాకా 300 రూపాయలు అట్లా నడుస్తుంది. ఇప్పుడు రేట్లు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు 320 కాదు 350 చేసినా కానీ మేము హారిక వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఇగో ఇట్ట ఐతారం వచ్చిందంటే ముక్క మీదకి పానం గుంజుతుందట. ముక్క లేని ముద్ద దిగుతలేదట. 300 కాదు 500 అయినా పెట్టాల్సిందే, ముక్క కొరకాల్సిందే అన్నట్టే చెప్తున్నారు. ఇంకో దిక్కు కూరగాయలు కూడా కొండెక్కి దిగమంటే అసలు దిగుతలేవు. ఉల్లిగడ్డ దారింటే కళ్ళల్లంగా నీళ్లు వస్తున్నాయి. టమాటీలు కొందామని పోతే ఎక్కర్లేని తంటాలు పెడుతుంది. ఆకుకూరలనైతే ఇక మందలిచ్చేటట్టే లేదనుకో రాదు. కిలో కొత్తిమీర ధర 200కు మీదనే అయింది. చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి. గతంలో 30 రూపాయలు 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 80 నుంచి 100 రూపాయల వరకు ఉంది. అలాగే బీరకాయలు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 70-80 రూపాయలు పలుకుతుంది. సో సామాన్య ప్రజలు ఇప్పుడు ఈ ధర పెట్టి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. గిట్లా కొనబోతే కొలివి అడగబోతే అడివి అన్నట్టే తయారైంది. ఇప్పుడు ఓ రోజు కూరగాయల ధరలు, ఇంకో రోజు నీసు కూరల ధరలు పబ్లిక్ ఎత్తిన కూరగాయల కంప పెట్టినట్టే చేస్తున్నాయి. ఇక గిట్లనే రేట్లు పెరుగుకుండా వాయన అంటే ఇక రాను రాను ముందడి పొడుగుతా నీసు కూర వాసన వాడనట్టే. మొత్తానికైతే కోడి కూర కొట్టేటి కొట్టోళ్ళ గల్ల పెట్టెలు గట్టిగానే నిండిపోతున్నాలే పోండ్రి.